చాట్ జీపీటీ యూజర్స్ ఒక వారానికి 100 మిలియన్లు దాటారట. అందువల్ల కొత్త ఫీచర్స్తో రాబోతుంది. ఒప్పో రెనో 11 అండ్ 11 ప్రో నవంబర్ ఎండింగ్లో రిలీజ్ కాబోతున్నాయని వార్తలు తెలుస్తూ ఉన్నాయి. IQOO సిరీస్ చైనాలో లాంచ్ అయినాయి. ఈరోజు 12 256 GB 3999 యెన్లు, 16 512 GB 4299 యెన్లు, 16 1 TB 4699 యెన్లు. ఈ విధంగా వీళ్ళు కాంపిటీషన్ ఒకదాన్ని క్రియేట్ చేశారు. ఇక నుంచి వచ్చే ఫోన్లలో 1 TB స్టోరేజ్ కూడా మనం చూడొచ్చని దీనివల్ల మనకి అర్థమవుతూ ఉంది. మహేష్ కుమార్ సంకా అనే ఆయన అమెజాన్లో యాపిల్ వాచ్ SEని ఆర్డర్ చేశారు. అయితే ఆయనకి ఏమి వచ్చిందంటే షూస్ వచ్చినాయి. అమెజాన్లో ఆయన బుక్ చేశాడు, ఆయన ట్వీట్ చేశాడు. దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అని. ఈ ఆన్లైన్ మార్కెటింగ్లో మనం చాలా జాగ్రత్తతో ఉంటేనే మన ప్రోడక్ట్స్ మనం పొందగలమని అర్థమవుతూ ఉంది. తప్పనిసరిగా ప్రోడక్ట్ ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీయాల్సిందే. ఏ యూజర్ అయినా సరే దయచేసి గమనించండి. తప్పనిసరిగా మీరు ఆ ప్రోడక్ట్ వచ్చినప్పుడు వీడియో తీస్తూ ఓపెన్ చేయండి. OnePlus 12 64 MP పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్తో రిలీజ్ కాబోతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్తో వివో X100 Pro లాంచింగ్ కాబోతున్నాయి నవంబర్ 13వ తేదీ. యూట్యూబ్ సరికొత్తగా తమ యూజర్ ఫ్రెండ్లీ AI టూల్స్ని రెండింటిని తీసుకుని వచ్చింది. అవి ఏమిటి అనే విషయంలోకి వెళ్తే, ఒకటేమో కామెంట్ టాపిక్ సమ్మరైజ్డ్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఆ వచ్చే కామెంట్లని కేటగరైజ్ చేసి దానివల్ల మనకి ఏ విధంగా ఉపయోగం అంటే కంటెంట్ క్రియేటర్ ఆ కామెంట్లను బట్టి కేటగరైజ్ చేస్తుంది. దాన్ని బట్టి మనం కంటెంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఇది ఏం చేస్తుంది అంటే మనకి టాపిక్ అనే ఒక టూల్ని ఎనేబుల్ చేస్తుంది. ఈ టూల్ వీడియో ప్లే అయ్యేటప్పుడు మనకి ఎనేబుల్ అవుతుంది. టాపిక్ అనే టూల్ దాన్ని క్లిక్ చేస్తే మనం ఆ కామెంట్స్ కేటగరైజ్ చూడొచ్చు. అదేవిధంగా రెండో టూల్ కన్వర్షనల్ AI టూల్. ఈ టూల్ ఉపయోగం ఏమిటి అంటే మన వీడియోలు చూసే వాళ్ళకి రిలేటెడ్ కంటెంట్ని అందిస్తూ ఉంటుంది. షేర్ రీమిక్స్ అనే చోట ఆస్క్ అనే ఒక టూల్ ఎనేబుల్ అవుతుంది. అంటే వాళ్ళు ఏవైనా క్వశ్చన్స్ ఆ ఆస్క్ అనే టూల్ని క్లిక్ చేసి అడగచ్చు. ఈ విధంగా అద్భుతమైన 2 టూల్స్ని తీసుకుని వచ్చింది యూట్యూబ్. యూజర్ ఫ్రెండ్లీ టూల్స్ మరియు కంటెంట్ క్రియేటర్లకు కూడా చక్కగా ఉపయోగపడతాయని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇవి బీటా వెర్షన్ టెస్టింగ్లో ఉన్నాయి. అందరికీ అయితే ఎనేబుల్ కాలేదు. టెస్టింగ్ అయిన తర్వాత పూర్తిగా అందరికీ ఎనేబుల్ అవుతాయి ప్రపంచవ్యాప్తంగా. ఈ రోజు ఉన్న టెక్ న్యూస్ ఇవి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోవద్దు మా VKT న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం.